హాయ్ ఫ్రెండ్స్, ఇది దొండకాయ కర్రీ నేను ఈరోజు వండాను. చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కారం వేసి చేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ కారం వేసి జ్వరం వచ్చిన వాళ్ళకి అందరికీ పచ్చి కూరలుగా కూడా చాలా బాగుంటుందండి. దొండకాయ అంటేనే అందరూ వండుకుంటూనే ఉంటారు. నా స్టైల్లో నేను వండాను. ఇది ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా? ఓకే అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవి దొండకాయలు అప్పుడప్పుడు తోటలోంచి తెచ్చిన కాయ అనమాట. చాలా బాగుంది కాయ కూడా, చూడండి చాలా బాగున్నాయి. అక్కడక్కడ పడినా కూడా కాయ పచ్చిగా ఉన్నాయి. చాలా వరకు బాగా నీట్గా ఉందండి కాయ. ఒక్కొక్క కాయ పడినా మనం మార్కెట్లో తెచ్చుకుంటే చాలా బాగా పండిపోయి ఉంటాయి కాయలన్నీ, కానీ ఇవి పండలేదు. తాజాగా చాలా బాగున్నాయి. తోటకాయలు వస్తే తీసుకున్నాను. ఇవి మనం చట్నీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూరగాను చేయబోతున్నాను. కడుక్కొచ్చాను, క్లీన్ చేసి శుభ్రంగా. ఇప్పుడు వాటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకేనండి. ఇదిగో ఈ విధంగా చక్కగా ఇది ఇలా కాయలు ఇలా కోసేసుకుని బద్దలుగా ఇలా చేసి పెట్టుకుంటే మిషన్లో నొక్కేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్ని మొక్కలు. కాయలు చూసారు అన్నీ పచ్చిగా ఉన్నాయి. తోటకాయలు కదా, అప్పుడప్పుడు కోసుకొచ్చినాయి కదా, చాలా పచ్చిగా బాగున్నాయి. ఇలా కట్ చేసుకుని ప్రతిదీ మనం మిషన్లో ఇలా పెట్టేసుకుని ముక్కలు కట్ చేసేసుకున్నాం అండి. వీటిని చూసారు అలా పచ్చికాయ భలే బాగా దిగిపోతుంది. ఇక ముందుగా అట్లా కట్ చేసి పెట్టుకుని ఇలా చేసుకుంటే చాలా బాగా దిగిపోతాయండి. దీంట్లో మిషన్లో ఒక కాయ ట్రిప్కి పెట్టేయచ్చు మనం, వెళ్ళిపోతుంది. మనం కోసి చాలా సేపు పట్టింది కదండి. దొండకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతాయి అన్నమాట. మనకి ఎప్పటికప్పుడే ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇక ఓకేనండి. ఇప్పుడు కట్ చేయడం అయిపోయింది. ప్లేట్ మూత తీసాను, చూసారా ఎంత మంచిగా వచ్చినాయి ముక్కలు. ఇప్పుడు ప్లేట్లో పోసేసుకుందాము. అదిగండి, చాలా బాగా వచ్చినాయండి ముక్కలు మాత్రం. చక్కగా కట్ చేసుకుంటే ఒకే సైజులో వచ్చినాయి చక్కగా ముక్కలన్నీ. మనం విడిగా కట్ చేసుకుంటే అలా రావు కదా. చూడండి ఎంత బాగా వచ్చినాయో. కేజీ కాయలు తీసుకున్నానండి నేను. పిల్లలకి ఈ వాతావరణానికి జ్వరాలు వచ్చినాయండి, అందుకని అచ్చగా దొండకాయలు తీసుకున్నాను. కేజీ కాయలు చట్నీ అదే చేస్తున్నాను, ఫ్రై అయ్యేది చేద్దాం ఇప్పుడు. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా కట్ చేసేసాను. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయినాయండి. ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లో పోసుకుందాం. ఇక ఈ మొత్తంగా ఏం చేసి కొంచెం చట్నీకి తీసుకుంటాను దీనిలో నేను. చూసారా ఒకే సైజులాగా ఎంత బాగా వచ్చినాయి కదా. ఇలా కట్ చేసుకోండి మిషన్ ఉంటే కనుక ఇంట్లో. చాలా బాగా ముక్కలు కరెక్ట్గా వస్తాయి. ఫాస్ట్గా అయిపోద్ది మనకి పని కూడా. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇంక పొయ్యి వెలిగించుకుని స్టవ్ ఈ కూర చేసేసుకుందామండి. స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టుకున్నాం స్టవ్ పైన. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. దొండకాయలకి సరిపడినంత. దొండకాయలు ఫ్రై అంటే ఎక్కువే పట్టిద్ది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి, ఎండుమిర్చి వేసుకుందాం. వెంటనే కోపు దినుసులు, ఇప్పుడు ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. వెంటనే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేద్దాం. ఓకేనండి, ఆ విధంగా మగ్గగానే ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. దానిలో మొత్తంగా వేసేసి ఇప్పుడు కలపెట్టుకున్నాం కొంచెం దొండకాయ ముక్కల్ని. కొంచెం సాల్ట్ కలుపుకున్నామండి. ఇక సాల్ట్ కలుపుకుంటే తొందరగా
ముక్కలకు పట్టి ఉడికిద్ది. ఓకే, ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకున్నామండి. వేసుకొని ఒకసారి కలపెట్టేసుకుని కొద్దిసేపు ఇక మూత పెట్టేసుకున్నాం. కలపెట్టిన తర్వాత కొంచెం మధ్యలో 2 సార్లు కదుపుకోవాలండి. అవి ఫ్రై కదా, వేయించుకోవడం. ఓకే, మూత పెట్టేసి ఇప్పుడు దానిపై మూత పెట్టేసేద్దాం. ఓకేనండి, ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. ముక్కలు అయితే చాలా వరకు ఏగిపోయినాయి. మంచిగా లేతకాయలు కదా, చక్కగా మెత్తగా ఫ్రై అయిపోయింది. 2 సార్లు కలిపెట్టాము మధ్యలో. ఇప్పుడు దగ్గర పడింది. ఇక మిక్సీ జార్లో కొంచెంగా కారం వేసుకున్నాము. 2 స్పూన్లు కారం వేసాము. ఇప్పుడు వెంటనే కొంచెం జీలకర్ర, ఇప్పుడు చిన్నుల్లిపాయ రబ్బలు వేసేద్దాం దానిలో. ఇది మిక్సీ పట్టేసుకుందాం అండి కారం. ఒకసారి మళ్ళీ కలపెట్టేసేద్దాము దొండకాయలు. ఇంకా మూత వేయట్లేదండి. మూత వేసామనుకో మరి ముక్క మెత్తగా అయిపోతాయి. మూత వేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇక ఇవన్నీ ఆ విధంగా కచ్చపచ్చగా కారం వేసేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు ఆ కారాన్ని దొండకాయలు వేసేసుకుందాం. మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఆ కారం వేద్దాం. ఇంకా ఉల్లిపాయ రబ్బలు వేసాం కదా, చిన్న ఉల్లిపాయ రబ్బలు అలా వచ్చేసిద్ది కారం. మంచి సువాసన వస్తా చాలా బాగుంటుందండి. మనం విడిగా కారం ఏం కాకుండా ఇలా వేసుకుంటే దొండకాయ కూరలో చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెంసేపు మగ్గనిద్దామండి. కారం వేసాం కదా, పచ్చి వాసన అంతా పోయిందాక కొంచెంసేపు అట్లా ఫ్రై అవనిద్దాం. ఓకేనండి, ఇప్పుడు ఆ కారం అంతా పచ్చి వాసన పోయి చక్కగా ఫ్రై అయినాయి. దాంట్లో కొంచెం ధనియాల పొడి చల్లుకున్నాం, 1 రవ్వ. నేను ధనియాలు వేపి పొడి వేసి పెట్టుకుంటానండి కూరల్లోకి. ఆ పొడి చల్లుకుంటాను. కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు కూర అయితే ఫ్రై అయిపోయిందండి. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. మరీ వేగిపోయినా బాగోదు. ఇక ఒకసారి కలిపెట్టుకున్నాము. ఓకే, ఒకసారి కలిపెట్టేద్దాం. వేడి తగ్గిపోయింది. అంతేనండి దొండకాయ ఫ్రై. ఇప్పుడంతా జ్వరాలు వచ్చి పచ్చిన కూరలు కదండి, ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ కూర అంటే అందరూ వండుకునేది కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సినది లేదు. నా స్టైల్లో నేను వండాను. ఈ విధంగా చేసుకోండి. ఓకేనండి, అయిపోయింది దొండకాయ ఫ్రై. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనండి, బాయ్.